కీర్తన గ్రంథం 106వ కీర్తన 43, 44 వచనాలు చదివి వినిపించాలి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. తమ దోషము చేత హీన దశ నొందిరి. చాలు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు ఎందుకు ఈ యొక్క రెవల్యూషన్ నీకు ఇస్తున్నాడు అంటే, 2013లో దేవుడు అనేక రీతిలుగా నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీకు, నీ కుటుంబానికి ఒక గొప్ప విడుదలను అనుగ్రహించాలని ఆశపడ్డాడు. కానీ గత సంవత్సరంలో దేవుని యొక్క విడుదల పొందుకోలేని స్థితిలో ఒకవేళ ఈ క్రొత్త సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టి ఈ యొక్క వర్తమానము నువ్వు వింటూ ఉన్నావేమో. అయితే దేవుడు ఈ వర్తమానము నీకు ఎందుకు ఇస్తున్నాడంటే, ఈ వర్తమానము ద్వారానైనా నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని ఒక క్రొత్త తీర్మానము నువ్వు తీసుకుంటే ఈ 2014లో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు ప్రాంతంలో నుంచి కానాను వెళ్ళటానికి ప్రయాణం అవుతూ ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం ఏంటిదంటే, ఇశ్రాయేలీలని కానాను చేర్చాలి. తన ప్రజల కోసం సిద్ధపరిచిన ఆ దేశాన్ని, ఆ కానాన్ని వారికి అప్పగించాలి. అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఐగుప్తు ప్రాంతంలో నుంచి కానానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ప్రయాణమై వెళ్తూ మధ్యలోనే వారి యొక్క అనుభవం ఏ విధంగా ఉన్నదంటే చదవాలి మరి ఒకసారి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. తమ దోషము చేత హీన దశ నొందిరి. చాలు. హల్లెలూయా. దేవుడు చాలా సార్లు ఇశ్రాయేలీయులని విడిపించడానికి వచ్చినాడు. కానీ వారి యొక్క ఆలోచన ద్వారా దేవుని మీద తిరుగుబాటు చేయటం ప్రారంభించినారు. అంతేకాక ఆ తిరుగుబాటు యొక్క స్వభావమును బట్టి వారు హీన స్థితిలోకి వెళ్ళిపోయినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం ఏంటిదంటే మనము విడుదల పొందాలి. ఆమెన్. హల్లెలూయా. మనము విడుదల పొంది ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలి. నీవు అప్పులలో కూరుకుపోయి బ్రతకటం దేవుని చిత్తం కాదు. నీవు దీర్ఘకాల వ్యాధులతో బ్రతకటం దేవుని యొక్క చిత్తం కాదు. నీవు చీకటి శక్తులతో, అంధకార శక్తులతో సంవత్సరాల తరబడి పీడింపబడటం దేవుని చిత్తం కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే నీవు విడిపించబడాలి. ఆమెన్. ఎందుకు నువ్వు విడిపించబడలేకపోతూ ఉన్నావు? ఎందుకు నీపై, నీ కుటుంబంపై నుంచి దేవుని యొక్క కృప దూరమైంది? కారణం ఏంటిదంటే అనేక మారులు తిరగబడే స్వభావమును బట్టి నీ కుటుంబము క్రమక్రమంగా క్షీణించిన స్థితిలోకి వెళ్ళిపోతున్నది. కాబట్టి ఈ యొక్క భయంకరమైన స్థితి నుంచి నేను, నా కుటుంబం ఈ సంవత్సరంలో విడిపించబడాలి. ఆమెన్. హల్లెలూయా. ఈ భయంకరమైన అనుభవం నుంచి నేను బ్రతికి బయటపడాలి. ఈ 2014లోనైనా దేవుడు నన్ను విడిపించాలి. ఆమెన్. 2013లో దేవుడు విడిపించినాడు. మరలా నేను హీన స్థితిలోకి వెళ్ళిపోయినాను. బికాస్ తిరుగుబాటు స్వభావమును బట్టి. కానీ 2014లోనైనా ఆ తిరుగుబాటు స్వభావాన్ని నేను పక్కకు పెట్టేసేసి నా జీవితము, నా కుటుంబము క్షీణించిపోకుండా నేను దేవునికి సహకరించాలి. ఆమెన్. కాబట్టి ఈ భయంకరమైన దుర్దశ నుంచి తప్పించబడటానికి మార్గం ఏంటిది?
ఈ భయంకరమైన పోరాటం నుంచి నేను ఏ విధంగా తప్పించబడతాను? ప్రియ దేవుని బిడ్డలారా, టెర్రరిస్టులు ఏం చేసినారంటే 2001 సెప్టెంబర్ 11న 2 విమానాలని హైజాక్ చేసి ఆ 2 విమానాలని దూసుకుంటూ ఆ యొక్క 2 ట్విన్ టవర్స్ పై తీసుకొని వెళ్ళటమును బట్టి కొన్ని వేల మంది వ్యాపారవేత్తలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మేధావులు, సైంటిస్టులు అందరూ కూడా కొన్ని వేల మంది చనిపోయినట్లు అందరికీ తెలిసిన వార్తనేది. అయితే చివరి క్షణాలలో ఒక స్త్రీ బ్రతికి బయటపడ్డది. ఆమె పేరు ఏం పేరంటే జెనెలే గజ్మాన్. ఈ యొక్క స్త్రీ ప్రాణంతోని బయటపడాలి అని పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు సడన్గా ఆమె మీద స్లాబ్ పడటం అనేది జరిగింది. ఆ స్లాబ్ను బట్టి ఆమె తల పలిగిపోయింది. శరీరం అంతా రక్తపాతముతో నిండుకొని ఉన్నది. మరలా ఆ యొక్క పడ్డ ఆ గోడని పక్కకి పెట్టేసి మరలా తప్పించుకుందామని లెగగానే ఇంకొక పెద్ద రాడ్ వచ్చి ఆమె మీద పడగానే ఇక అక్కడికి ఆమె కూలిపోయిందంతే. కూలిపోయి ఇక తన అంతరంగంలో ఒక ప్రార్థన ప్రారంభించింది. హల్లెలూయా, యేసయ్యా, ఇక ఒకవేళ ఈ సమయంలో నా ప్రాణం పోతే పరలోకానికి వెళ్ళటానికి నాకు అర్హతలు లేవు నాయనా, దయచేసి నా పాపాలనన్నిటిని కూడా క్షమించవా ప్లీజ్ అని ఏడుస్తూ ప్రార్థించింది. రెండో మాట యేసయ్యతో ఏమన్నదంటే, యేసయ్యా, నాకు ఇంకా బ్రతకాలనున్నది యేసయ్యా, నీ చిత్తం ఉంటే నా ప్రాణాన్ని బ్రతికించవా ప్లీజ్, లేకపోతే ఒకవేళ నా ప్రాణం ఈ రోజుతో ముగింపు అయితే దయచేసి నా పాపాలనన్నిటిని కూడా క్షమించవని ఎన్ని గంటలు ఏడ్చిందంటే 27 గంటలు ఏడ్చిందట. 27 గంటలు కంటిన్యూగా ఆ తల మీద రాడ్ పడ్డది, స్లాబ్ పడ్డది, లోపట కూరుకుపోయి 27 గంటలు పశ్చాత్తాపపడ్డదట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మూలుగుతూ ఆమె పశ్చాత్తాపపడ్డదో చివరికి దేవుడు ఏదో రకంగా ఒక మనిషిని పంపించి ఆమె ఆ ప్రాణాన్ని బ్రతికించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఆ స్లాబ్ క్రింద ఉండి, ఆ గోడ క్రింద ఉండి, ఆ రాడ్ల క్రింద ఉండి ఆమె చేసిన పని ఏంటిదంటే మనుషుల యొక్క సహాయం కోసం ఇక వేచి చూడలేదు. కానీ ఆమెను ఎవరు సహాయం చేయాలి? దేవుడే సహాయం చేయాలి. ఆమెన్. కేవలము దేవుని మీదనే ఆమె ఆధారపడ్డది. దేవుని మీద ఎప్పుడు ఆధారపడ్డదంటే తన యొక్క పాపాలని ఒప్పుకుంటూ పశ్చాత్తాపపడుతూ దేవుని యొక్క సహాయమును కోరింది. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు మనల్ని విడిపించడానికి నమ్మదగిన దేవుడు. ఆమెన్. చాలాసార్లు మనము మన తిరుగుబాటు స్వభావమును బట్టి మనము మన కుటుంబాలు హీన స్థితికి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు మౌనమైపోతాడు దేవుడు. కొన్నిసార్లు దేవుడు ఏమి సహాయం చెయ్యలేడు, మౌనమైపోతాడు. సహాయం చేయాలని సిద్ధపడ్డా ముందుకొచ్చి సహాయం చేయటానికి తన అడుగు ముందటికి వెయ్యలేడు. చూడండి, 27 గంటలకు ముందు ఆ స్త్రీ యొక్క పరిస్థితి భయంకరమైన స్థితిలో ఉండే. 27 గంటల తర్వాత తనకు సహాయం అందించింది. గట్టిగా చప్పట్లు కొడదాం. కారణం ఏంటిదంటే 27 గంటలు ఆమె చేసింది ఏంటిదంటే తన బలహీనతలన్నీ కూడా, పాపాలన్నీ కూడా ఒప్పుకున్నది. ఆ అట్టడుగున కూరుకుపోయిన స్థితిలో నుంచి అప్పుడు దేవుడు ఆమె యొక్క పశ్చాత్తాపాన్ని చూసి, ఆమె యొక్క కన్ఫెషన్ను చూసి 27 గంటల తర్వాత
ఆమెకు సహాయం చేయటానికి సిద్ధపడ్డాడు. చాలాసార్లు మన వ్యక్తిగత కుటుంబ జీవితంలో మనం హీన స్థితిలోకి వెళ్ళపోవటానికి కారణం మన జీవితంలో తిరుగుబాటు స్వభావం. కాబట్టి ఈ భయంకరమైన హీన స్థితిలో నుంచి మనం బయటికి రావాలి అంటే ఒకటే ఒక జవాబు, ఒకటే ఒక రహస్యం. ఏంటిదంటే పశ్చాత్తాప ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొడదాం. మన పాపము ఎంత భయంకరమైనదైనప్పటికీ మన అంతరంగంలో నుండి వచ్చే పశ్చాత్తాప ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు ప్రభు క్యాండిల్ కరిగినట్లు కరిగిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. మన పాపము ఎంత భయంకరమైనదైనా మన గుంటలలో నుంచి, మన అంతరంగంలో నుంచి వచ్చిన ఆ పశ్చాత్తాప ప్రార్థనను బట్టి దేవుడు అన్నిటినీ కూడా విడిచిపెట్టేసి నిన్ను విడిపించటానికి, నీకు విడుదలనివ్వటానికి, నిన్ను ఆశీర్వదించటానికి, నిన్ను స్వస్థపరచటానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. చాలాసార్లు మనం ప్రార్థనలు చేస్తాం, మన స్వార్థం కోసం మనం ప్రార్థనలు చేస్తాం. అందుని బట్టి దేవుని యొక్క విడుదల మనం పొందుకోం. కానీ దేవుని యొక్క సంపూర్ణ విడుదల, శాంతి, సమాధానాలు నీ జీవితంలో ఎప్పుడు సంభవిస్తాయంటే మనము ఎంత భయంకరమైన పాపంలో ఉన్నప్పటికీ కూడా అంతరంగంలో నుంచి, గుండెలలో నుంచి వచ్చిన పశ్చాత్తాప ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. దేవుణ్ణి సింహాసనం మీద కూర్చొనివ్వదు ఆ ప్రార్థన. ఆమేన్. దేవుణ్ణి ఒక దగ్గర ఉండనివ్వదు. దేవుడు తట్టుకోలేడు ఆ ప్రార్థన వింటే. పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సాతాను మీ కుటుంబంలో ఎప్పుడు పూర్తిగా ఓడిపోతాడంటే అంతరంగంలో నుంచి, గుండెలలో నుంచి వస్తున్న పశ్చాత్తాప ప్రార్థనను బట్టే. ఉట్టి స్వార్థపూరితమైన ప్రార్థనల ద్వారా, పెదవులతో చేసే ప్రార్థనల ద్వారా వానికి క్రమముగా నిన్ను బట్టి బలము పొందుకుంటూ ఉంటాడు. కానీ నీవు గుండెలలో నుంచి పశ్చాత్తాపముతో చేసే ప్రార్థన ద్వారా అపవాది అయిన సాతాను బలహీనమైపోతూ ఉంటాడు. క్రమముగా వాడు క్షీణించిపోతూ ఉంటాడు. దేవుడు మన దగ్గరికి రావటానికి అవకాశాల వెంబడి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి దగ్గరికి రావటానికి చెప్పాలా? మన దగ్గరికి రావటానికి, మనల్ని బ్లెస్ చేయటానికి, మన తల పైకెత్తటానికి, దేశం యొక్క ఉన్నతమైన స్థాయిలోకి నిన్ను తీసుకొని వెళ్ళటానికి, నీ దగ్గరికి రావటానికి అవకాశాల వెంబడి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. కానీ చాలాసార్లు మనము దేవుని యొక్క ప్రేమను పక్కకు పెట్టేసి ఆ అవకాశాలను మనం దుర్వినియోగం చేసుకొని చివరికి మనం కొని తెచ్చిపెట్టుకునేది ఏంటిదంటే శాపము, శాపము, శాపమే. హల్లెలూయా. టీవీ ఆన్ చేయగానే గాడ్ విల్ గివ్ యూ అనదర్ ఆపర్చునిటీ ఫర్ యూ. మీటింగ్కి వచ్చి కూర్చోగానే నువ్వు పశ్చాత్తాప పడటానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇస్తాడు. ఆయా ప్రసంగాల ద్వారా, ఆయా దైవ సేవకుల ద్వారా నీ అంతరంగంలో ఉన్న పాపాన్ని నీవు దేవుని దగ్గర ఒప్పుకోవటానికి దేవుడు అనేక అవకాశాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఆ మహిమ కలిగిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారు. చాలా మంది అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటారు. దేవుని యొక్క చిత్తం ఏంటిదంటే నీ దగ్గరికి రావాలని ఆశ ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గరికి రావాలి, మన పాపాలని తుడిచివేయాలి, తాను మన కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదాలన్నీ కూడా మనకు దయచేయాలి, మనకి ఇవ్వాలా.
సంవత్సరాల తరబడి నువ్వు గర్భఫలము లేకుండా ఉండటము అది దేవుని చిత్తం కాదు బిడ్డ. అది సంవత్సరాల తరబడి నువ్వు అప్పులలో కూరుకుపోయి నీవు వడ్డీలు కట్టడం, దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. నీ డబ్బు అంతా కూడా వ్యాధులకి, హాస్పిటల్స్కి ఖర్చు చేయటం దేవుని చిత్తం కాదు బిడ్డ. ఒకవేళ భార్య భర్తలకు మధ్యలో భేదాభిప్రాయాలతో విడిపోయి సపరేట్గా ఉంటూ అసమాధానాన్ని అనుభవిస్తుంటే మీరు విడివిడిగా ఉండటం దేవుని యొక్క చిత్తం కాదు నానా. దేవుని యొక్క చిత్తం ఏంటిదంటే మీరిద్దరు కలుసుకొని దేవుణ్ణి కనపరచాలా. దేవుని యొక్క చిత్తం ఏంటిదంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అది నీవు అన్ని విధాలుగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. నీతిమంతులు దయాళులై అప్పిచ్చెదరు గాని అప్పు చెయ్యరని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క చిత్తం నువ్వు గొప్పవాడివి కావాలి. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడా, ఈ మందిర ఆవరణంలో ఈ రాత్రి కూర్చున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈ 2014లో దేవుడు ఒక మంచి మేలు చేయటానికే దేవుడిని నీ ప్రాంగణానికి నడిపించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ కుటుంబంలో ఒక బ్రేక్ త్రూ, ఒక రివైవల్ తీసుకొని రావటానికే ఈ టీవీ ముందు దేవుడు నిన్ను కూర్చోబెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలీల అనుభవం ఏంటిదంటే చాలాసార్లు తిరగబడ్డారు, హీన స్థితిలోకి వెళ్ళిపోయినారు. మరలా దేవుడు వారు పశ్చాత్తాప పడగానే వారిని తప్పించినాడు, విడిపించినాడు. విడిపించిన తర్వాత మరలా తిరగబడ్డారు, మరలా హీన స్థితిలోకి వెళ్ళిపోయినారు. ఈ విధంగా ఇశ్రాయేలులు మాటి మాటికి దేవుణ్ణి దుఃఖపరిచినట్లు, బాధపరిచినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు దాకా దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడో దుఃఖపడుతున్నాడో నాకైతే తెలియదు సహోదరి సహోదరుడా. ఒకవేళ నువ్వు అన్ని కోణాలలో మంచి దీవెనలు పొందుకొని ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావో, ఈ మందిరంలో కూర్చున్నావో నాకైతే తెలియదు. కానీ దేవుడు ఈ సంవత్సరంలో నాయన ఒక మంచి స్థాయిలోకి నిన్ను తీసుకొని వెళ్ళి నీ బాష్ప బిందువులను తొలగించి, నీ దుఃఖ దినములనంతా కూడా శాశ్వతంగా తొలగించి నీకు సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. చేతుల పైకి ఎత్తి అందరు నోర్లు తెరిచి నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని, నా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ దినమున లేచి పరలోకానికి ఆరోహణమై మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. నేను చేసిన పాపములను క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయములోకి రమ్ము. నా తిరుగుబాటు స్వభావమును క్షమించి నా హృదయములోకి రమ్ము. నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలను క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీరు చేసిన ప్రార్థన ద్వారా మీ పాపాలు, బలహీనతలు క్షమించబడి ఉన్నాయి. యేసయ్యకి నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. నాకు 20 సంవత్సరాల నుంచి పెయిన్ కొరకుడు ఉండేదండి. తల ఏమి ఉండేది కాదు, మేసాలు ఉండేవి కాదు, తల వెంట్రుకలు ఎక్కడ గడ్డ ఏమి ఉండేది కాదండి. మరి నేను ప్రేరాలు తీసుకొని రాసుకున్నాక మొత్తం తల అంతా వచ్చేసిందండి నాకు. నా పేరు సురేందర్ పాల్. నేను హైదరాబాద్లో ఉంటానండి. నా మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. పిల్లల కోసం నేను చాలా ప్రార్థించినప్పుడు నేను, నా భార్య చాలా బాధ, చాలా వేదనలో ఉండే. ఇప్పుడు వచ్చి మేము ప్రైమ్ బ్రదర్ తోటి ప్రార్థన చేసుకున్న తర్వాత
మరి ఇప్పుడు కన్ఫర్మ్ అయింది, మరి ఆడపిల్ల పుట్టింది. మరి తల్లి బిడ్డలు ఇద్దరు బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మాకు పిల్లలు లేరు, మ్యారేజ్ అయింది. పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. గొడ్డోలు మీకు పిల్లల పుట్టరని కూడా చెప్పేశారు. అలాంటప్పుడు 2012 సంవత్సరం మే నెల విజయనగరంలో మీటింగ్లు అయ్యాయి. అప్పుడు 3 రోజులు మేము మీటింగ్లకు వెళ్ళాము. 4వ రోజు అయ్యగారు పేరు పెట్టి పిలుచుకున్నారు. రుక్మిణి, నీకు 2 సార్లు అబర్షన్ అయింది, అది అపవాది కార్యము. ఈరోజు నా దేవుడు నీకు ఒక బిడ్డనివ్వబోతున్నాడు అనేసి చెప్పారు. మరుసటి సంవత్సరం మీరు సాక్ష్యం చెప్తారని అయ్యగారు ఆ రోజు చెప్పారు. ఈ పాప జన్మించింది. అయ్యగారు పేరు పెట్టి పిలవడం వల్ల అంటే దేవుడు మాకు జీవితంలో అద్భుతం చేశాడు. मेरा नाम मनीषा है और हम लोग यहाँ पे जुलाई से आ रहे हैं. लास्ट टाइम 50 डेज का जब फास्टिंग प्रेयर हुआ था तो मैंने एक फॉर्म फिलअप करके दिया था. मेरे हस्बैंड का एग्ज़ाम था, ही हैड टू क्लियर इट, इट वॉज वेरी इंपॉर्टेंट फॉर हिम एंड बाय गॉड्स ग्रेस उन्होंने क्लियर किया. हर दिन स्टडीज़ के टाइम पे और एग्ज़ाम के टाइम पे ही यूज टू अप्लाई प्रेयर ऑयल एंड ही यूज टू गो एंड ही क्लियर द एग्ज़ाम, प्रेज बी टू गॉड. एंड उसके बाद हमने एक घर के लिए भी प्रेयर किया था और जब हम एक घर देखने गए हमें बहुत अच्छा लगा. फाइनेंशियल कुछ प्रॉब्लम्स थे. वी अप्लाइड द प्रेयर ऑयल इन दैट हाउस. प्रेयर वाला हैंडकरचिप रखा हमने एंड वी सेड गॉड इट इज़ योर विल. एक हफ्ते पहले वी बॉट दैट हाउस. आई एम अ कैंसर पेशेंट. अभी कैंसर नहीं है बट फ्यू मंथ्स बैक मेरे चेस्ट में 2 लम्प्स मुझे लगे एंड मैं डॉक्टर के पास नहीं गई. मैंने प्रेयर ऑयल लगाया, प्रेयर किया एंड आई सेड गॉड इट इज़ योर विल, वट एवर यू चूज. एंड अभी नहीं है कुछ भी, दर्द नहीं है, लंप नहीं है, कुछ नहीं है. हमने घर में जो ब्लैक मैजिक कुछ लोग करते थे हमारे घर के खिलाफ, उसके लिए प्रेयर किया था. सच पीपल दे केम इनटू आवर हाउस. उन्होंने आया, उन्होंने कोशिश किया पर कुछ नहीं हुआ. हम लोग घर में हर दिन प्रेयर ऑयल लगाते थे, प्रेयर करते थे, प्रेयर हैंडकरचिप रखते थे. నేను ఒక 1 మంత్ బ్యాక్ ఫుల్గా తాగేవాడిని. నేను మామూలు ఆటో డ్రైవర్ని. నా బిజినెస్ లేకపోతే చాలా స్మోక్ చేసేవాడిని. నేను విపరీతంగా సిగరెట్స్ తాగేవాడిని. నైటు 10-10:30 లోపు వైన్స్ కట్టేసే టైంలో వెళ్ళి ఒక హాఫ్ బాటిల్ కొనుక్కొని తాగేవాడిని. ఇక్కడికి వచ్చినాక 4 వీక్స్ తర్వాత పాస్టర్ గారు ప్రేయర్ చేశారు. తాగే వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి మీరు అని చెప్పారు. చెప్పిన టైంలో నేను చేయలేపి నిలబడ్డాను. ఆ టైం నుంచి నేను తాగడం బంద్ చేశాను.